పాశ్చాత్య సంస్కృతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కన్నబిడ్డలే తల్లిదండ్రులను దూరం పెడుతున్న ఈ రోజుల్లో అత్తాకోడలు ఐక్యమత్యంగా ఉంటూ ఉమ్మడి కుటుంబానికి మహిళా దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు చింతా నాగవీరమణి, అన్నపూర్ణ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వారి దాతృత్వాన్ని చూద్దాం. కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో చింతా సూర్యచంద్రరావు కుటుంబం గత 3 దశాబ్దాలుగా ఉమ్మడిగా జీవనం కొనసాగిస్తున్నారు. అత్త నాగవీరమణి, కోడలు అన్నపూర్ణ తల్లి కూతుళ్లి మాదిరిగా కలిసి ఉంటూ ఉమ్మడి కుటుంబానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఐక్యమత్యానికి ఐకాన్ గా ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే సమాజ సేవకు పాటుపడుతున్నారు. కుటుంబ సభ్యులు కోడలు పేరుతో అన్నపూర్ణ ఆర్ఫన్ సేవా సమితిని స్థాపించారు. ఎందరో అభాగ్యులకు ఆకలి తీరుస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. వారానికి 4 రోజులు సుమారు 200 మందికి భోజనం పెడుతున్నారు. వీరి సేవా కార్యక్రమాలు అంతటితో ఆగలేదు. అనాథలు, వృద్ధులు, వికలాంగులకు నిరంతరం కడుపు నిండా భోజనం పెట్టడంతో పాటు వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. వీధి బాలలకు బ్యాగులు, బుక్స్ ఇవ్వడంతో పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులకు కర్రసాము, కోలాటం, సంగీతం, క్రికెట్లో శిక్షణకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమ కుమారుడు చింతా శ్యామ్ సుందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని, జీతంలో కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని అత్త నాగవీరమణి చెప్తున్నారు. తనకు వివాహం అయి 31 సంవత్సరాలు పూర్తయిందని, అత్తామామలతో ఉమ్మడి కుటుంబంతో జీవనం సాగిస్తున్నామని కోడలు అన్నపూర్ణ చెబుతున్నారు. నా పేరు అన్నపూర్ణ, అది రాలండి. నా మ్యారేజ్ 31 సంవత్సరాలు అయిందండి. మా అత్తగారు తల్లిలాగా 31 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. అలాగే ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకి కంటి పరీక్షలు, అదే ఆపరేషన్లు చేయిస్తున్నాము. పిల్లలకి మందులు ఇస్తున్నాము, వృద్ధులకి మందులు ఇస్తున్నాము. ఫుడ్ అది ఎక్కడ నీడ్ అయితే అక్కడ వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నాము. పిల్లల్ని అడాప్ట్ చేసుకుని, గుడారాల్లో పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు పరీక్ష ఫీజులని, బుక్స్ అని, పెన్నులని అన్ని పంపిణీ చేస్తున్నాము. మా అబ్బాయి తనకు వచ్చిన జీతంలో మా మనవడు కూడా ఫిజియోథెరపీ డాక్టర్ చేస్తున్నారండి. లండన్ నుంచి మనమే వచ్చాడండి. ఇద్దరు కలిపి మేము సేవా కార్యక్రమాలు చేయడానికి